అందరికీ నమస్కారం. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం ఈ రామాయపట్నం ఓడరేవుకు సంబంధించి మనం విషయం మాట్లాడుకుందాం. మీరు కానీ మొదటిసారి అక్షరాభ్యుదయం ఛానల్ చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. అయితే ఈ రామాయపట్నం ఓడరేవు వలన ఏదైతే 2 బెర్తులు ఏర్పాటు చేశారో ఎడమవైపు ఉన్నటువంటి బెర్త్ వల్ల రామాయపట్నం పల్లిపాలెం, అదేవిధంగా ఈ ఈ లైట్ హౌస్కు సంబంధించి వాటర్ అంతా ముంగలకు వస్తూ సముద్రం అంతా కోసుకుపోతూ ఉంది. దానికి సంబంధించి ఈ మధ్య రామాయపట్నం పల్లిపాలెం కూడా వచ్చి సబ్ కలెక్టర్ని కలిసి ఏదైతే రామాయపట్నంకి సంబంధించి అవతల పోర్టుకు సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో వాటిలో కూడా ఈ రామాయపట్నం పల్లిపాలెం కూడా కలపాలని వాళ్ళు సబ్ కలెక్టర్ అర్జీ ఇవ్వటం జరిగింది. ఎందుకంటే మొన్న నేను కూడా చూడటం జరిగింది. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటంటే దాదాపు ఈ బెర్తులు వేయటం వల్ల దాదాపు కిలోమీటరు మేర నీరు ముంగలకు కోసుకురావడం జరిగిందని, భవిష్యత్తులో ఇంకా పల్లిపాలెం ఇళ్ళల్లో అంటే ఇంకా ఇప్పటికే సగం పోయింది, ఇంకా సగం ఇళ్ళ దాకా వస్తాయని, కాబట్టి ఏదైతే పోర్టు సంబంధించి గ్రామాలు ఏవైతే నష్టపరిహారం చెల్లించారో ఆ వాటిలో కూడా మా పల్లిపాలెం కూడా చేర్చాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అది కూడా వాస్తవమే. మేము కూడా చూడటం జరిగింది. వాటర్ సగం ముందలకు వచ్చింది, ఇసుకంతా కోసుకుపోవటం, ఈ పొడవలు వాళ్ళు ఏటకి వెళ్ళాలన్నా ఆ వాటర్కి భూమికి ఇసుక దాదాపు చాలా లోతుగా ఉండటం వల్ల పొడవలు కూడా మేము ఏటకి వెళ్ళలేకపోతున్నాము. వాటిని దించాలన్నా ఎత్తాలన్నా చాలా ఖర్చుతో అది వ్యయ ప్రయాసాలతో కూడిందని పల్లికారులు కూడా చెబుతూ ఉన్నారు. కాబట్టి అధికారులు దాన్ని వెంటనే గుర్తించి ఇంకా భవిష్యత్తులో ఆ వాటర్ అంతా ఇంకా ముందలకెళ్ళి ఇల్లులు కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులు ఏదైతే ఈ పోర్టు కింద గ్రామాల వారికి నష్టపరిహారం చెల్లించారో అదేవిధంగా పల్లిపాలెం గ్రామస్తులకు కూడా నష్టపరిహారం చెల్లించి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.